Hello friends, I am Krishna and welcome to our Ingvita YouTube channel, the world of English language and literature. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వెర్బ్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముందుగా వెర్బ్స్ గురించి తెలుసుకోబోయే ముందు మనము ఇంగ్లీష్ లెర్నింగ్ సంబంధించి ఒక విషయం ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేమిటంటే కన్సిస్టెన్సీ ఇన్ ప్రాక్టీస్. ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కనీసం 6 నెలల పాటైనా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో టచ్లో ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం, ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్లో డైరీస్ రాయటం, ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఒక 6 months పాటు క్రమం తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అండ్ వన్ డే యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలాగైనా నేర్చుకోవాలి అని మీరు పంతం పట్టినప్పుడు ఒకరోజు, 2 రోజులు, వారం, 1 month ప్రాక్టీస్ సరిపోదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 6 months మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలరు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలాంటి తప్పులు లేకుండా రాయగలరు. అప్పుడు ఆఫ్టర్ 6 months యూ విల్ డెవలప్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. So this is how you should maintain the consistency in your practice. So friends, this is how you should do. So let us jump into the today's topic, that is verb. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వెర్బ్ అంటే ఏమిటి, వెర్బ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా మనము యూజ్ చేస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వెర్బ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ అన్ యాక్షన్, ఆక్యుపేషన్, పొజిషన్ ఆర్ మూడ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఫ్రెండ్స్, ఒక వాక్యంలోని సబ్జెక్ట్ యొక్క పనిని తెలిపిన యాక్షన్, ఆక్యుపేషన్ వృత్తిని తెలిపిన, పొజిషన్ కలిగి ఉండుటను తెలిపిన, ఆర్ మూడును తెలిపిన, ఆ సబ్జెక్ట్ యొక్క మానసిక స్థితిని తెలిపిన ఇక్కడ మనము దాన్ని వెర్బ్ అని పరిగణిస్తాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్రీ డే. హర్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. శ్రావణి హ్యాస్ ఏ బిగ్ హౌస్. దే ఆర్ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇక్కడ 4 sentencesని మనం గమనిస్తే ఇక్కడ వెర్బ్ ఎన్ని రకాలైన పనులు చేస్తుందో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఐ టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవ్రీడే. ఇక్కడ టీచ్ అనే వర్డ్ ఐ సబ్జెక్ట్ యొక్క పనిని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హర్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. ఇక్కడ ఈజ్ అనే వర్డ్ హర్ ఫాదర్ అయిన సబ్జెక్ట్ యొక్క వృత్తిని తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్లో శ్రావణి హ్యాజ్ ఏ బిగ్ హౌస్. ఇక్కడ యాజ్ అనే వర్డ్ శ్రావణి సబ్జెక్ట్ యొక్క కలిగి ఉండుటను తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ శ్రావణి హ్యాజ్ ఏ బిగ్ హౌస్. ఇక్కడ శ్రావణి ఏం కలిగి ఉంది, ఒక బిగ్ హౌస్ కలిగి ఉందని మనకు హ్యాజ్ అనే వర్డ్ ఇక్కడ శ్రావణి అనే సబ్జెక్ట్ గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4th సెంటెన్స్లో దే ఆర్ హ్యాపీ. ఇక్కడ కూడా ఆర్ అనే వర్డ్ దే అనే సబ్జెక్ట్ యొక్క మానసిక స్థితి, మూడ్ని తెలియజేస్తుంది ఫ్రెండ్స్, హ్యాపీ. సో ఈ విధంగా ఇంగ్లీష్ గ్రామర్లో వెర్బ్ ఒక వాక్యంలోని సబ్జెక్ట్ యొక్క పనిని, వృత్తిని కలిగి ఉండుటను, అదేవిధంగా మూడును కూడా తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంగ్లీష్ గ్రామర్లో ప్రధానంగా 2 రకాలైన వెర్బ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఒకటి ప్రైమరీ వెర్బ్స్ అండ్ రెండవది మెయిన్ వెర్బ్స్. సో ఈ వీడియోలో మనము ప్రైమరీ వెర్బ్స్ ఇంగ్లీష్ గ్రామర్లో ఎన్ని ఉన్నాయి, అవి ఏ విధంగా యూజ్ చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రైమరీ వెర్బ్స్ అంటే అందులో బీ ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బీ ఫామ్స్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీ అండ్ విల్ అనే వెర్బ్స్ని మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే దీస్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ టు టెల్ అబౌట్ అన్ ఆక్యుపేషన్, మూడ్, ప్లేస్ ఆర్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ ప్రైమరీ వెర్బ్స్లో బీ ఫామ్స్ అన్నిటినీ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక వాక్యంలో సబ్జెక్ట్ యొక్క వృత్తిని కానీ, ఆక్యుపేషన్, మూడ్ మానసిక స్థితిని కానీ, ప్లేస్ స్థానాన్ని కానీ, అలాగే పొజిషన్ని కానీ తెలియజేయటానికి ఈ బీ ఫామ్స్ని యూజ్ చేస్తారు ఫ్రెండ్స్.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బీ ఫామ్స్లోని వెర్బ్స్ ఏ సబ్జెక్ట్ ముందు ఎలాంటి వెర్బ్ రావాలనేది ఒక చిన్న టేబుల్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్లో ఎలాంటి సబ్జెక్ట్ ముందు ఎలాంటి బీ ఫామ్ని ప్రైమరీ వెర్బ్గా ఉపయోగిస్తామో చాలా క్లియర్గా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఫ్లోరల్ నౌన్ కనుక సబ్జెక్ట్ అయితే దాని ముందు మనము ఆర్ అనే బీ ఫామ్ని ప్రజెంట్ టైంలో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రస్తుతం గురించి మాట్లాడితే ఫ్లోరల్ నౌన్ ముందు మనము ఆర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. పాస్ట్ టైం అంటే గడిచిపోయిన కాలం గురించి మనం మాట్లాడితే ఫ్లోరల్ నౌన్స్ ముందు మనం వర్ అనే బీ ఫామ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా భవిష్యత్ ఫ్యూచర్ టైం గురించి మాట్లాడితే విల్ బీ అనే బీ ఫామ్ని ఫ్లోరల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఐ గనక సబ్జెక్ట్ అయితే యామ్ని ప్రజెంట్ టైంలో యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వాజ్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. అదేవిధంగా వి అనేది సబ్జెక్ట్ అయితే ఆర్ని ప్రజెంట్ టైంలో యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వర్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. అదేవిధంగా యు అనేది కనుక సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ టైంలో ఆర్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వర్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. అదేవిధంగా దే అనేది కనుక సబ్జెక్ట్ అయితే సెంటెన్స్లో ఆర్ని దాని ప్రజెంట్ టైంలో ఆర్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వర్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక సెంటెన్స్లో సింగులర్ నౌన్ అయితే దాని యొక్క బీ ఫామ్ ప్రజెంట్ టైంలో ఈజ్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వాజ్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. ఒకవేళ హీ అనే సబ్జెక్ట్ అయితే దాన్ని ప్రజెంట్ టైంలో ఈజ్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వాజ్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. ఒకవేళ షీ కనుక సబ్జెక్ట్ అయితే సెంటెన్స్లో దాని ముందు ప్రజెంట్ టైంలో యూజ్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వాజ్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం. ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఇట్ గనక అయితే ప్రజెంట్ టైంలో యూజ్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టైంలో వాజ్ని యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టైంలో విల్ బీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బీ ఫామ్స్ని రియల్ టైంలో ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ టేబుల్ని గమనిస్తే ఈ టేబుల్లో ఆక్యుపేషన్ని చెప్పటానికి అంటే ఒక వ్యక్తి యొక్క వృత్తిని చెప్పటానికి మనము ఇక్కడ బీ ఫామ్స్ యూజ్ చేసాం. అయితే దాన్ని ఒకే సెంటెన్స్ని 4 విధాలుగా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. 1 అవునని చెప్పొచ్చు, 2 కాదని చెప్పొచ్చు, 3 పాజిటివ్ క్వశ్చన్ వేయొచ్చు అంటే అవునా అని మాట్లాడొచ్చు, 4 నెగిటివ్ క్వశ్చన్ కూడా వేయొచ్చు అంటే కాదా అని కూడా క్వశ్చన్ వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టైంలో పాజిటివ్ సెంటెన్స్ మనం చూస్తే షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టర్. అదే సెంటెన్స్ని నెగిటివ్గా మాట్లాడితే షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టర్ కాదు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ వేయటానికి ప్రజెంట్ టైంలో అదే సెంటెన్స్ని మనము ఆ బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందు పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది బీ ఫామ్. సో షీ అనే సబ్జెక్ట్ ముందు ఈజ్ అనే బీ ఫామ్ పెడితే సింపుల్గా మనము పాజిటివ్ క్వశ్చన్ని మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టరా. అదేవిధంగా దీన్ని నెగిటివ్ క్వశ్చన్గా మార్చాలంటే ఈజ్ షీ నాట్ ఏ డాక్టర్, ఈజ్ షీ నాట్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ కాదా అని మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం ప్రజెంట్ టైంలో వేయచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో మనం మాట్లాడితే గతంలో మాట్లాడితే షీ వాజ్ ఏ డాక్టర్, గతంలో ఆమె ఒక డాక్టర్. అదే సెంటెన్స్ని నెగిటివ్గా మాట్లాడుకుంటే గతంలో షీ వాజ్ ఏ నాట్ ఏ డాక్టర్, గతంలో ఆమె ఒక డాక్టర్ కాదు. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ ముందు జస్ట్ బీ ఫామ్ని యూజ్ చేస్తే అంటే షీ ముందు వాజ్ని యూజ్ చేస్తే వాజ్ షీ ఏ డాక్టర్. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ వేస్తే వాజ్ షీ నాట్ ఏ డాక్టర్, ఆమె గతంలో డాక్టర్ కాదా అని సింపుల్గా మనము యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇదే సెంటెన్స్ని ఫ్యూచర్లో కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. షీ విల్ బీ ఏ డాక్టర్, ఆమె భవిష్యత్తులో డాక్టర్ అవుతుంది. షీ విల్ నాట్ బీ ఏ డాక్టర్, ఆమె భవిష్యత్తులో డాక్టర్ కాదు. విల్ షీ బీ ఏ డాక్టర్, ఆమె భవిష్యత్తులో డాక్టర్ అవుతుందా? విల్ షీ నాట్ బీ ఏ డాక్టర్, ఆమె భవిష్యత్తులో డాక్టర్ కాదా అని మనం భవిష్యత్తు గురించి కూడా మనము చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము ఒక వ్యక్తి యొక్క ఆక్యుపేషన్ అంటే వృత్తిని ఏ విధంగా బీ ఫామ్స్ని యూజ్ చేసి చెప్పొచ్చో 4 రకాలుగా
ప్రెజెంట్ టైంలో, పాస్ట్ టైంలో, ఫ్యూచర్ టైంలో చూసాం. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని అంటే మూడ్ని కూడా ఏ విధంగా ప్రెజెంట్ టైంలో, పాస్ట్ టైంలో, ఫ్యూచర్ టైంలో 4 రకాలుగా ఏ విధంగా చెప్పొచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ప్రెజెంట్ టైంలో అంటే ప్రస్తుతం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని మనం తెలుపుతున్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో దే ఆర్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా నెగిటివ్గా మాట్లాడుకుంటే దే ఆర్ నాట్ హ్యాపీ, వాళ్ళు ప్రస్తుతం హ్యాపీగా లేరు. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ వేస్తే ప్రజెంట్ టెన్స్లో ప్రస్తుతం ఆర్ దే హ్యాపీ, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ చేస్తే ఆర్ దే నాట్ హ్యాపీ, ప్రస్తుతం వాళ్ళు హ్యాపీగా లేరా. అదేవిధంగా పాస్ట్ టైం గడిచిన కాలం గురించి మాట్లాడితే దే వర్ హ్యాపీ, వాళ్ళు గతంలో హ్యాపీగా ఉన్నారు. దే వర్ నాట్ హ్యాపీ, వాళ్ళు గతంలో హ్యాపీగా లేరు. దాన్ని మనము పాజిటివ్ క్వశ్చన్ వేస్తే గతం గురించి సింపుల్గా సబ్జెక్ట్ దే ముందు వర్ అనే బీ ఫామ్ని పెట్టి మనము పాజిటివ్ క్వశ్చన్ని మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్ దే హ్యాపీ, వాళ్ళు గతంలో హ్యాపీగా ఉన్నారా. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ని కనుక మనం చేస్తే వర్ దే నాట్ హ్యాపీ, వాళ్ళు గతంలో హ్యాపీగా లేరా. అదేవిధంగా ఫ్యూచర్ గురించి మాట్లాడితే, భవిష్యత్తు గురించి మాట్లాడితే దే విల్ బీ హ్యాపీ, వాళ్ళు భవిష్యత్తులో హ్యాపీగా ఉంటారు. దే విల్ నాట్ బీ హ్యాపీ, వాళ్ళు భవిష్యత్తులో ఆనందంగా ఉండరు. విల్ దే బీ హ్యాపీ, వాళ్ళు భవిష్యత్తులో ఆనందంగా ఉంటారా. విల్ దే నాట్ బీ హ్యాపీ, వాళ్ళు భవిష్యత్తులో ఆనందంగా ఉండరా అని మనము 4 రకాలుగా 3 టైమ్స్లో ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి అంటే మూడుని కూడా మనము ఇక్కడ బీ ఫామ్స్ని యూజ్ చేసి చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్లేస్ని ఆర్ పొజిషన్ని, ఒక వ్యక్తి యొక్క స్థితిని మనము 3 సందర్భాల్లో ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఏ విధంగా 4 రకాలుగా చెప్పొచ్చో మనము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెజెంట్ టైంలో పాజిటివ్ సెంటెన్స్ని చూస్తే ఐ యామ్ ఇన్ ఏ రూమ్, నేను ఒక రూమ్లో ప్రస్తుతం ఉన్నాను. నెగిటివ్ సెంటెన్స్లో ఐ యామ్ నాట్ ఇన్ ఏ రూమ్, నేను ప్రస్తుతం ఒక రూమ్లో లేను. పాజిటివ్ క్వశ్చన్ వేస్తే సబ్జెక్ట్ ముందు బీ ఫామ్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఐ ఫ్రెండ్స్, బీ ఫామ్ ఏంటి యామ్. సో ఐ ముందు యామ్ను పెట్టి మనము పాజిటివ్ క్వశ్చన్ని తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. సో యామ్ ఐ ఇన్ ఏ రూమ్, నేను ఒక రూమ్లో ఉన్నానా. అదే నెగిటివ్ సెంటెన్స్లో కూడా యామ్ ఐ నాట్ ఇన్ ఏ రూమ్, నేను ఒక రూమ్లో లేనా అని ప్రస్తుతం గురించి మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. అదే జరిగిపోయిన కాలంలో మనం మాట్లాడాలంటే ఐ వాజ్ ఇన్ ఏ రూమ్, నేను గతంలో ఒక రూమ్లో ఉన్నాను, పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్లో ఐ వాజ్ నాట్ ఇన్ ఏ రూమ్, నేను గతంలో ఒక రూమ్లో లేను అని గడిచిన కాలం గురించి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా గడిచిన కాలంలో పాజిటివ్ క్వశ్చన్ వేయాలంటే వాజ్ ఐ ఇన్ ఏ రూమ్, నేను ఒక రూమ్లో గతంలో ఉన్నానా. నేను అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్లో మాట్లాడితే వాజ్ ఐ నాట్ ఇన్ ఏ రూమ్, నేను గతంలో రూమ్లో లేనా అని నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం వేయచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా భవిష్యత్తు గురించి మాట్లాడితే ఐ విల్ బీ ఇన్ ఏ రూమ్, నేను భవిష్యత్తులో ఒక రూమ్లో ఉంటాను. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడితే ఐ విల్ నాట్ బీ ఇన్ ఏ రూమ్, నేను భవిష్యత్తులో ఒక రూమ్లో ఉండను. అదేవిధంగా పాజిటివ్ క్వశ్చన్ వేస్తే భవిష్యత్తులో విల్ ఐ బీ ఇన్ ఏ రూమ్, నేను భవిష్యత్తులో ఒక రూమ్లో ఉంటానా. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ వేస్తే విల్ ఐ బీ నాట్ ఇన్ ఏ రూమ్, నేను భవిష్యత్తులో ఒక రూమ్లో ఉండనా అని మనము నెగిటివ్ క్వశ్చన్ కూడా ఇక్కడ వేయచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బీ ఫామ్స్ని ఒక వ్యక్తి యొక్క వృత్తిని, ఒక వ్యక్తి యొక్క మూడ్ని, ఒక వ్యక్తి యొక్క ప్లేస్ ఆర్ పొజిషన్ని చెప్పడానికి మనం ఇక్కడ బీ ఫామ్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనము మోడల్ వెర్బ్స్ గురించి కూడా తెలుసుకుందాం. టిల్ దెన్ స్టే విత్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, like and comment to our Ingvita YouTube channel. Thank you friends for watching.